జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఎవరైనా కూడా మన కోసం, మన జాతి కోసం ఎవరైనా పనిచేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది, దిల్ ఖుష్. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, డొనాల్డ్ ట్రంప్ మాజీ అమెరికా అధ్యక్షుడు మళ్ళా ఈ సంవత్సరం నవంబర్ నెలలో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు ఆయన. అయితే ఇక్కడ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అమెరికాలో డెమోక్రాట్ పార్టీను మన దేశంలోని కాంగ్రెస్ పార్టీతో పోల్చవచ్చు. మీకు అర్థమవుతుందని నేనేం చెప్తున్నానో, అలాగే అమెరికాలోని ఈ రిపబ్లికన్ పార్టీను మన దేశంలోని భారతీయ జనతా పార్టీతో పోల్చవచ్చు. అమెరికాలోని రిపబ్లికన్ పార్టీ కూడా గొప్ప జాతీయవాదాలు కలిగినటువంటి పార్టీ. ఈ రిపబ్లికన్ పార్టీ తరఫు నుండే డొనాల్డ్ ట్రంప్ గారు అయితే పోటీ చేస్తూ ఉన్నారు. అటువంటి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్కు మన భారతదేశం అన్నా, మన హిందువులన్నా ఆయనకు చాలా గౌరవం, అలాగే ఎనలేని అభిమానం కూడా. 1976లోనే అమెరికాలో నిర్వహించినటువంటి జగన్నాథ స్వామి రథయాత్రకు డొనాల్డ్ ట్రంప్ అన్ని రకాలుగా సాయం చేసినారు. చూడండి, ఇంకా ఆయన మైండ్లో హిందువుల మీద ఎటువంటి ఉద్దేశం ఉంటుందో ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు. హిందువుల మీద కావచ్చు, లేకపోతే హిందుత్వం మీద కావచ్చు. అందుకే జగన్నాథ స్వామి వారే డొనాల్డ్ ట్రంప్ను కాపాడారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక డొనాల్డ్ ట్రంప్ తాను హిందువులకు ఒక గొప్ప స్నేహితుడని, అలాగే హిందువులు గొప్ప దేశభక్తులని చెప్పి పేర్కొన్నారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్తా, ఇది సందర్భంలే కానీ చెప్పాలా. ఎక్కడో అమెరికాలో పుట్టిన ఆయన, అమెరికాలో పోటీ చేస్తా ఉండే ఆయన వచ్చేసి హిందువుల తరపున మాట్లాడుతా, హిందువులు గొప్ప దేశభక్తులు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, ఈ దేశంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఒక నాయకుడు హిందువులను హింసావాదులని చెప్పి మాట్లాడినాడు. ఎప్పుడు చూసినా కూడా వాళ్ళ హింస, ద్వేషం, అసూయతో రగిలిపోతూ ఉంటారు అని చెప్పి మాట్లాడినాడు. మీకు అర్థమవుతుందా ఎంత తేడా ఉందో? అది సంగతి. అందుకనే జాతీయవాదం అనేది ఒకటి ఉంటుంది. జాతీయవాదానికి వ్యతిరేకంగా దేశ వ్యతిరేక శక్తులు ఉంటాయి అని చెప్పి నేను పదే పదే చెప్తా ఉన్నా. ఇలా హిందువుల గురించి గొప్పగా వ్యాఖ్యానించిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రమే. అంతేకాదు, తాను ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిందూ అని కూడా ప్రకటించుకున్నారు. ఇక భారత ప్రధాని మోడీ గారంటే డొనాల్డ్ ట్రంప్కు చెప్పలేనంత అభిమానం. మన ప్రధాని మోడీ గారిని ప్రాణ స్నేహితునిగా ఆయన అభివర్ణించినారు. ఇక తాను మళ్ళా అధికారంలోకి వస్తే అత్యంత క్రూరంగా హిందువులపై జరిగిన మారణకాండకు గుర్తుగా వాషింగ్టన్లో ఒక పెద్ద హిందూ హోలోకాస్ట్ మెమోరియల్ను నిర్మిస్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ వాగ్దానం చేసినారు. తద్వారా ప్రపంచ ప్రజలకు హిందువులపై జరిగిన దారుణ మారణకాండను తెలియజేస్తానని చెప్పి ట్రంప్ పేర్కొన్నారు. ఈ విషయంలో మాత్రం నిజంగా డొనాల్డ్ ట్రంప్ను అభినందించి తీరాల్సిందే. హిందూ హాలోకాస్ట్ గురించి మన హిందువులకు రాని ఆలోచనను డొనాల్డ్ ట్రంప్ చేసినారు. హిందువులకు బాస్టగా నిలుస్తానని చెప్పి హామీ ఇచ్చినారు. అందుకు నేను చెప్తాను, ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన ఏ జాతీయవాదం ఉన్నా కూడా వాళ్ళని ప్రోత్సహించాలా, వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పేది నేను అందుకే. ఎందుకంటే వాళ్ళ నిజాయితీగా తమ దేశ ప్రజల కోసం, వాళ్ళ పౌరుల కోసమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కోసం, అంటే నిజాయితీగా బ్రతికే ప్రతి ఒక్కరి కోసం వాళ్ళు పనిచేస్తారు, ఆలోచన చేస్తారు. దీంట్లో మాత్రం అనుమానమే లేదు. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ఈ డొనాల్డ్ ట్రంప్ కోసమైనా కూడా ఈ వీడియోకు అలా లైక్ కొట్టి, అలాగే 10 మందికి కూడా ఈ విలువైన సమాచారాన్ని షేర్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరించి ప్రోత్సహించాలని చెప్పి మళ్ళీ వేడుకుంటా ఉన్నా. జై శ్రీరామ్.